మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో ఉనికిని చాటుకోవడానికే హరీష్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఆగస్టు 15న మాజీ ఎమ్మెల్యే కావడానికి హరీష్ మానసికంగా సిద్ధం కావాలని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఘోర పరాజయానికి హరీష్ రావు తన మామను నిలదీయాలని ఆది శ్రీనివాస్ సలహా ఇచ్చారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ కు లేదన్నారు. 69 లక్షల మందికి రైతు బంధు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతినిత్యం రైతులకు అండగా ఉంటుంది. రైతు శ్రేయస్సును కోరే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు మాట సందర్భంగా చెబుతూ అధికారులకి రాగానే రైతుల శ్రేయస్సు కొరకు రైతులకు అండగా ఉండడానికి అనేక ప్రణాళికలను ప్రత్యేక దృష్టిలో ప్రత్యేక కోణంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరుపుతున్నటువంటి సమీక్షలన్నీ కూడా ఇప్పటికే తెలంగాణ సమాజం చూసినటువంటి సందర్భం, రైతులందరూ కూడా చూసిన పరిస్థితి. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళినప్పటికీ రైతు బంధు ఎప్పుడు ఇస్తారని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ఈ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని కనిపింపు కలిగే విధంగా 68 లక్షల మంది రైతులకు వాళ్ళ భాషలో రైతు బంధును 69,86,519 మంది రైతులకు 7,625 కోట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. పని పాట లేకున్నటువంటి హరీష్ రావు గారు ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తారని చెప్పని నిన్న రోజు ఎక్కడో మాట్లాడుతున్నారు మాట. రోజు ప్రజలు వీళ్ళను చిత్కారం చేసినప్పుడు కూడా ఎందుకు ఈ మాట అంటున్నంటే హరీష్ రావు గారిని అంటే తన ఉనికిని తన పార్టీలో కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే నేను భావిస్తా ఉన్నా. మా ప్రయత్నము మేము చేస్తున్న ఈ 6 మాసాల పరిపాలనలో లోక్సభ ఎన్నికల్లో కూడా మాకు ఓట్ల శాతం పెరిగినటువంటి అంశాన్ని కూడా